ఈరోజు మన వీడియోలో అయితే మనకి బేబీ కోసం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటో చూపిస్తున్నాను. నాకు పోస్ట్ పార్టంలో చాలా బాగా హెల్ప్ అయ్యాయి ప్రొడక్ట్స్ అయితే. నా బేబీ కోసమే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మీకు ఇది హెడ్ పిల్లో చూపిస్తాను. మా బేబీ హెడ్ గ్రూ అవ్వకుండా హెడ్ పిల్లో సపోర్ట్గా పెట్టామన్నమాట మేము యాక్చువల్గా. ఈ పిల్లో చూడండి, మనకి యూ షేప్లో ఉండడం వల్ల ఇక్కడ మధ్యలో హెడ్ ప్లేస్ చేయడం వల్ల మనకి బేబీకి హెడ్ అయితే బయటికి రాకుండా పెరగకుండా ఉండడానికి బాగుంది. తనకి హెడ్కి ఏ ఇంజురీస్ అవ్వకుండా ఈజీగా ఉంటుందని ఫస్ట్ ఈ వీడియో చూసాను. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ ఫీడర్ అనమాట. ఇది బేబీ ఫీడర్ అనమాట. మనకి బేబీకి ఈజీగా ఫీడ్ చేసుకోవచ్చు. నాకు ఇదైతే బాగుంది అనిపించి ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే లింక్స్ కూడా పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాజల్ రాస్పిరేటర్ అనమాట. బేబీకి మనకి నోస్ బ్లాక్ అయినప్పుడు దీంతో మనం స్క్వీజ్ చేసుకుంటే మంచిగా బేబీ నోస్ అనేది క్లియర్ అవుతుంది. సో నా బేబీ కొంచెం ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. సో ఇది బాగా యూజ్ అవుతుందని ఇది కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. మీకు లింక్స్ ట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బేబీ నెయిల్ ట్రిమ్మర్ అనమాట. ఏముందండి, నాకైతే బేబీ కోసం ఏదైనా యూజ్ అయితే ఆర్డర్ పెట్టడం చాలా ఇంట్రెస్ట్. సో దానికోసం ఇది తీసుకున్నాను. ఇదైతే నాకు ఈజీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి అలాగా అన్ని వర్క్స్ అని ఈజీ చేస్తుందో అలాగా నాకు ఇది నా బేబీ నెయిల్స్ కట్ చేయడానికి ఈజీ చేసింది. యాక్చువల్గా చిన్న పాపకి పాతకాలం వాళ్ళైతే నోట్తో తీసేవారట. నాకు అలాంటివి రావు. సో ఏం బెస్ట్ అని సెర్చ్ చేస్తే నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఇది మనం ఎలా యూజ్ చేయాలనేది మీకు ఒక సపరేట్ వీడియో తీస్తాను. నాకు కామెంట్ చేయండి వీడియో కావాలని చెప్పేసి. ఇదైతే మనకి బాగా యూజ్ అయింది. చూడండి, ఇవన్నీ స్టేజెస్తో పాటు ఇచ్చాడన్నమాట మనకి. సో ఇది బేబీ నెయిల్ ట్రిమ్మర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బేబీ నెయిల్ ట్రిమ్మర్. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇది నేను తీసుకున్నాను. ఇది కూడా మనకి అమెజాన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. కొంచెం వచ్చేసరికి డెలివరీ లేట్ అయింది, కానీ మనకి బేబీకి మాత్రం చాలా బాగా యూస్ అయింది. ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం రైనీ సీజన్ వచ్చిన తర్వాత ఇన్సెక్ట్స్ బాగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దోమలు కూడా బాగా పెరిగాయి అనమాట అండి. దానివల్ల నేను ఇది తీసుకున్నాను. బేబీని దీంట్లో ప్లేస్ చేసుకుని ఈజీగా నెట్ క్లోజ్ చేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి భయం ఉండదు అనమాట. ఇది కూడా నాకు బాగా యూస్ అయింది. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇది నేను బేబీకి ఫీడింగ్ ఇవ్వడంలో అయితే చాలా తిప్పలు పడ్డానండి. ఇదైతే నాకు చాలా బాగా నా పెయిన్, యాక్చువల్గా నాకు బ్యాక్ పెయిన్ చాలా వచ్చింది నాకు సిజరిన్ ఉండడం వల్ల. సిజరిన్ తర్వాత నేను అనుభవించిన పెయిన్ తట్టుకోలేక కూర్చోలేక మా అమ్మ చూసి నాకు ఇది ఆర్డర్ పెట్టారు. ఇదైతే నాకు ఇలా బాగా పెట్టుకునేలా యూస్ అయింది. మనం ఇలా పెట్టేసుకుని క్లిప్ చేసుకోవడమే అనమాట. చూడండి, నేను క్లిప్ చేసుకుంటున్నాను. ఇలా క్లిప్ చేసుకుని మనం ఇలా పెట్టేసుకుంటే బేబీని దీని మీద ప్లేస్ చేసుకుని మనం ఫీడింగ్ ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఇది నాకు బాగా యూజ్ అయింది బ్యాక్ పెయిన్ రాకుండా. నెక్స్ట్ దీంతో పాటే ఇందాక నేను మీకు చూపించాను కదా, దాంతోపాటే బేబీ క్యారియర్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఇదైతే మనకి ఇలా చూసారు కదా, ఇలా వాడుకోవచ్చు. ఇలా జిప్ వేసేసుకుంటే హెడ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా జిప్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ టూ సైడ్ జిప్స్ కూడా మనం క్లోజ్ చేసుకుంటే బేబీ సెక్యూర్గా ఉంటుంది దీంట్లో. ఇలా బేబీ సెక్యూర్గా ఉంటే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు బేబీని యాక్చువల్గా దీంట్లో. ఇది కూడా సేమ్, అంటే ఈ రెండు కలిపి ఫస్ట్ టైం చూపించాను చూడండి, నెట్తో ఉన్నది. ఇది అది కలిపి రెండు ఆర్డర్ పెట్టాను అనమాట నేను. నెక్స్ట్ ఇదైతే సపరేట్గా ఆర్డర్ పెట్టాము. ఇది నాకు కలర్ బాగా నచ్చింది. సో ఫీడింగ్ పిల్లోకి కూడా మనకి బాగా మ్యాచ్ అవుద్దని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. పాప హైట్కి కూడా ఇప్పుడు సరిపోతుంది. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను. మీకు అన్నీ ట్యాగ్ చేస్తారు, మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన లేదు. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో తీసి మీకు దాంట్లో ట్యాగ్ చేసి పెడతాను. పాపకి యూజ్ అయిన దాంట్లో ఇది ఒకటి అనమాట. యాక్చువల్గా మాకు హెడ్ బాత్ చేయడానికి అమ్మకి చిన్న పాప కదా చాలా భయం వేసేది. ఎలా అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఆన్లైన్లో మనకి ఈ ప్రోడక్ట్ దొరికింది. ఇది మనకి హెడ్ బాత్ చేయించినప్పుడు షవర్ క్యాప్ అనమాట. షవర్ క్యాప్‌కి ఎంత బాగా యూజ్ అయిందంటే పాపకి హెయిర్‌కి ఇలా సెక్యూర్ చేసుకోవచ్చు. మనకి చూడండి, ఇటు సైడ్ మనకి సెట్టింగ్ పిన్స్ ఇస్తాడు. ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు యాక్చువల్‌గా. సో దీన్ని నేను చాలా బాగా యూజ్ చేశాను. మా పాపకైతే చాలా సెక్యూర్‌గా అనిపించింది నాకు. కంట్లోకి, చెవులోకి వాటర్ వెళ్ళకుండా ఉంటది. సో
గో అండ్ బై ఇట్. మీకు నచ్చితే చెప్పండి, నేను కామెంట్లో ట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసిన పెద్ద ప్రోడక్ట్ అయితే ఒకటి ఉంది. రీసెంట్గానే నేను బాట్ చేశాను అది. యాక్చువల్గా మా పాపకి బాగా యూజ్ అయింది. ఒకసారి చూపిస్తాను మీకు. ఆ వీడియో కావాలనుకుంటే నాకు మంచిగా కామెంట్ చేయండి, చూడొచ్చు మీరు.